హలో స్టూడెంట్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మనలో ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్, సాక్షిలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ డిస్కస్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చేసి 8th of September 2020. సో ఐ రియల్లీ అప్రిషియేట్ యూ స్టూడెంట్స్. మీరు చాలామంది ఆన్సర్ చేస్తున్నారు అడిగిన క్వశ్చన్స్కి. దీన్ని ఇలానే కంటిన్యూ చేయండి టిల్ యూ విల్ గెట్ ఎ జాబ్. ఓకే, మోటివేషన్ లూజ్ అవ్వద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మీరు ఎవరి సలహా తీసుకున్నా కూడా నేను మీకు చెప్పేది ఒకటే రెండు విషయాలు. ఏంటంటే బేసికల్లీ మీ స్ట్రాటజీ మీకు ఉండాలి ఎగ్జామ్కి. అంటే ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది యూపీఎస్సీ అయినా సరే, ఎస్ఎస్సీ అయినా, బ్యాంక్ జాబ్ అయినా, ఆర్ఆర్బీ అయినా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీ స్ట్రాటజీ మీకు ఉండాలి. ఇంకొకటి, మీ పైన మీకు నమ్మకం ఉండాలి. ఇవి రెండు కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ క్లియర్ అవుతుంది. సో ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను మీకు, అంటే ఇందులో కొంతమంది ఈ వీడియో వింటున్న వాళ్ళు క్లాస్లో నేను కొన్ని టిప్స్ చెప్పినప్పుడు వినుంటారు. ఎలా చదువుకోవాలి, మీ మోటివేషన్ తక్కువ ఉన్నప్పుడు స్టడీస్ని ఎలా కంటిన్యూ చేయాలనేది. అట్లాంటివి వీలైతే కనుక ఈ ప్లాట్ఫామ్లో కూడా చేద్దాము. బట్ ఎనీహౌ, ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఆన్సర్స్. కీప్ టప్ స్టూడెంట్స్. నేను ఇచ్చినటువంటి అసైన్మెంట్స్ కూడా చాలామంది ఈ యొక్క ఆన్సర్ రాసి పంపిస్తున్నారు నాకు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. కీప్ ఇట్ అప్. మరి ఈ వీడియోలో యాజ్ యూజువల్గా ఈ యొక్క వీడియో ఫ్లో అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి సో నిన్న మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, విత్ రిఫరెన్స్ టు క్యాబినెట్ మిషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్. అంటే ఈ యొక్క క్యాబినెట్ మిషన్కి సంబంధించింది ఏ స్టేట్మెంట్ రైట్ అని అడుగుతున్నారు. ఓకే, మనకి ఇది ఇండియన్ నేషనల్ మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రేమ్ అయినటువంటి క్వశ్చన్. క్యాబినెట్ మిషన్ మనకి అసలు ఈ యొక్క ఇండియన్స్ రిప్రజెంటేషన్, ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఇది ఎప్పుడు మనకి ఉంది, మోడరేట్ ఫేజ్లో ఉంది. మితవాదుల యుగంలో ఇది మనకు డిమాండ్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. సో నన్ ఆఫ్ ది అబోవ్ అయితే కాదు, ఎందుకంటే ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ని సో రికమెండ్ చేసింది క్యాబినెట్ మిషన్. ఎందుకంటే క్యాబినెట్ మిషన్ ప్రకారమే మనకి ఎన్నికలు కూడా జరిగినాయి. ఈ యొక్క 1946 ఎలక్షన్స్ కానీ, ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ కానీ ఏర్పడినాయి, అవునా కాదా? సో ఫస్ట్ వన్ ఈజ్ రైట్. సో థర్డ్ కాదు, బీసీ రాంగ్. ఫస్ట్ వన్ రైట్ కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ కూడా కాదు. సో ఆన్సర్ ఏమై ఉంటుంది? వన్ ఓన్లీ. ఆన్సర్ ఈస్ వన్ ఓన్లీ స్టూడెంట్స్. అఫ్ కోర్స్ ఇది ఇండియన్ కోర్టుల గురించి కూడా, న్యాయస్థానాల గురించి కూడా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సైట్ ఫర్ ఇన్ సిటు మెథడ్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫ్లోరా. ఫ్లోరా అంటే మొక్కలు. ఈ క్రింది వాటిలో మొక్కల్ని సహజ పద్ధతిలో రక్షించేది కానిది ఏది అని అడుగుతున్నారు. నేను మీకు ఇదివరకు సో ఇన్ సిటుకి దాంతోపాటు ఎక్స్ సిటుకి డిఫరెన్స్ ఏంది అని అడిగాను ఇదివరకు. మీకు ఆ డిఫరెన్స్ తెలియకపోతే ఒకసారి దాన్ని చెక్ చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మరి ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే, వాట్ ఈజ్ పావర్టీ? పేదరికం ఏంటి? పేదరికాన్ని మనం ఈ యొక్క లెక్కించడానికి ఎలాంటి పద్ధతులు వాడుతుంటాం? సో వెరీ సింపుల్ క్వశ్చన్. మీకు ఇది స్టాండర్డ్ క్వశ్చన్, ఎలాంటి కరెంట్ అఫైర్స్ సంబంధం లేకుండా. సో దీన్ని మీరు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ రాసుకొని మీరు నాకు పంపించండి స్టూడెంట్స్. ఫైన్. మరి ఈరోజు డీటెయిల్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేయబోయేది ఈ 3 టాపిక్స్. ఫస్ట్ వన్ యుఏఈ ఇజ్రాయెల్, దీనికి సంబంధించింది. సో ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటోరియల్లో కవర్ అయింది. నెక్స్ట్ ఇరాన్తో బంధం బలపడేనా, ఇది మనకి ఈనాడు ఎడిటోరియల్లో కవర్ అయింది, నిన్నటి ఎడిటోరియల్లో. నిన్న మనం ఎడిటోరియల్స్ డిస్కస్ చేయలే కదా, కాబట్టి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. దాంతోపాటు హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్, ఇది మనకి అన్ని న్యూస్ పేపర్లో కవర్ అయింది. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇష్యూని టేకప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఇవి కాకుండా వన్ లైనర్స్లో ఈ యొక్క మీరు ఈ స్లైడ్లో చూస్తున్నటువంటి 5 న్యూస్ ఆర్టికల్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, ఫస్ట్ వన్ యుఏఈ ఇజ్రాయెల్ బ్రేక్ త్రూ టు కంటైన్ ఇరాన్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్పబోతుందంటే, యుఏఈ ఇరాన్ ఈ మధ్యలో తమ యొక్క సంబంధాలను ఇంప్రూవ్ చేసుకున్నాయి. వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ఇరాన్ యొక్క ఆధిపత్యాన్ని నియంత్రించడానికి అని చెప్పేసి. ఓకే, దానితోపాటు యుఏఈయే కాదు, సౌదీ అరేబియా, దాంతోపాటు కొన్ని ఈ యొక్క గల్ఫ్ దేశాలు, దాంతోపాటు కొన్ని నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ సూడాన్ కానీ, ఇవి కూడా ఇజ్రాయెల్తో, ఇక్కడ యుఏఈ ఇరాన్ అన్న కదా, స్టూడెంట్స్, ఇజ్రాయెల్ ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ కానీ, నార్త్ అమెరికన్ కంట్రీస్ కానీ, ఇవి కూడా ఇజ్రాయెల్తో మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అంటున్నారు.
సో ఓవరాల్గా మరి యుఏఈ ఇజ్రాయెల్ అనేది యుఏఈ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, దీనివల్ల ఇజ్రాయెల్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇరాన్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే వేరియస్ పొలిటికల్ డైమెన్షన్లో మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఈరోజు మనకు వచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇది. మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్లో చెక్ చేయొచ్చు, ఈ ఆర్టికల్ ఉంటుంది. ఫస్ట్ మీకు గల్ఫ్ కంట్రీస్, నేను ఈ ఆర్టికల్లో గల్ఫ్ కంట్రీస్ అని చెప్పేది ఏంటంటే ఇవి స్టూడెంట్స్, లైక్ ఇరాక్, సౌదీ అరేబియా, జనరల్ ఇరాక్ని కొన్నిసార్లు మనం గల్ఫ్ కంట్రీస్ కన్సిడర్ కూడా చేయము, కువైట్, బహ్రైన్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా అండ్ ఒమన్, వీటిని గల్ఫ్ కంట్రీస్ అంటారు అనమాట. ఇప్పుడు మీరు మ్యాప్లో చూస్తున్నటువంటి యుఏఈ ఎవరితోని డీల్ చేసుకుంది, ఎవరితోని డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే ఈ యొక్క లైక్ ద్వైపాక్షిక సంబంధాలను, ఈ యొక్క రాయబార సంబంధాలను ఎవరితోని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది, ఇజ్రాయెల్తో స్టార్ట్ చేశారు. సో మరి ఇజ్రాయెల్ ఎక్కడుంది, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు యుఏఈ, ఇది యుఏఈ అయితే కనుక ఇజ్రాయెల్ ఎక్కడుంది స్టూడెంట్స్, ఇజ్రాయెల్ ఎక్కడుంది. ఓకే, సో ఇంకొద్ది డీటెయిల్ మ్యాప్లోకి వెళ్తే కనుక ఇజ్రాయెల్, మీరు జూమ్లోకి వెళ్తే కనుక ఇజ్రాయెల్లో 2 ప్రాంతాలు ఉంటుంది, ఒకటి గాజా స్ట్రిప్, ఇంకొకటి వెస్ట్ బ్యాంక్. ఇవి 2 ప్రాంతాలని కూడా మనం ఏమంటామంటే పాలస్తీనా అంటాం. సో ఈ పాలస్తీనా ప్రాంతంలో కూడా ఇజ్రాయిల్ వాళ్ళు కొన్ని నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని ఏమంటారంటే సెటిల్మెంట్స్ అంటారు. సెటిల్మెంట్స్ అంటే ఈ యొక్క ఆవాసాలు అంటారు అన్నమాట. ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానో మీకు ముందు అర్థమవుతుంది. దాంతోపాటు ఇక్కడ గోలాన్ హైట్స్ అని కనిపిస్తుంది కదా మీకు, గోలాన్ హైట్స్, ఇది ఒకప్పుడు సిరియా, కాకపోతే ఇజ్రాయిల్ యొక్క సిరియాతో యుద్ధం చేసినప్పుడు దీన్ని కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇది బేసికల్లీ ఇజ్రాయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్. మరి సో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక రీసెంట్గా యుఎస్ అనౌన్స్ చేయడం జరిగింది, ఏమని, ఇజ్రాయిల్ యుఏఈ తమ యొక్క డిప్లొమాటిక్ రిలేషన్స్, ఓకే, తమ యొక్క సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకోబోతున్నాయి అని చెప్పేసి అమెరికా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ అమెరికాకి ఎందుకు అనౌన్స్ చేసింది బాగా గుర్తుపెట్టుకుంటే స్టూడెంట్స్, మీరు ఇది డయాగ్రామ్ వేసుకుంటే కనుక ఇది యుఏఈ అనుకుంటే కనుక, ఇది ఇజ్రాయెల్ అనుకుంటే కనుక, వీళ్ళ కామన్ ఫ్రెండ్ ఎవరు స్టూడెంట్స్, వీళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరంటే యుఎస్ఏ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మరి ఇజ్రాయెల్తోని సంబంధం పెట్టుకున్నటువంటి ఫస్ట్ గల్ఫ్ దేశం, గల్ఫ్ కంట్రీ అంటే ఇప్పుడు మన లాంగ్వేజ్లో ఈ ఆర్టికల్లో ఉద్దేశం ఏంటి, గల్ఫ్ కంట్రీ అంటే ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ ఇవన్నమాట. ఓకే, మరి ఫస్ట్ గల్ఫ్ కంట్రీ, థర్డ్ ఇస్లామిక్ కంట్రీ. ఇంతకుముందు ఏ ఇస్లామిక్ కంట్రీస్ ఇజ్రాయెల్తో ఈ యొక్క రిలేషన్స్ పెట్టుకున్నాయి స్టూడెంట్స్, ఏ కంట్రీస్ అంటే లైక్ ఈజిప్ట్ కానీ జోర్డాన్ కానీ ఇదివరకు సంబంధాలు పెట్టుకోవడం జరిగింది ఇజ్రాయెల్తోని, ఈజిప్ట్ అండ్ జోర్డాన్. కాకపోతే గల్ఫ్ కాంటినెంట్లోకి వచ్చేసి గల్ఫ్ ఈ యొక్క పెనిన్సులా, ఈ యొక్క గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేసైతే కనుక ఇప్పుడు యుఏఈ తన యొక్క రిలేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది స్టూడెంట్స్. దెన్ ఈ డీల్ ప్రకారం ఏంటంటే ఇజ్రాయెల్ అనేది ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ని ఆక్రమించుకోవడం అనేది ఆపేస్తాం అని చెప్పేసి ప్రామిస్ చేశారు. ఎవరికి, యుఏఈకి ఎందుకు ప్రామిస్ చేయాల్సి వచ్చింది, మేము వెస్ట్ బ్యాంక్ను ఆక్రమించుకోమని చెప్పేసి, ఎందుకంటే యుఏఈ అనేది ఇస్లామిక్ కంట్రీ, పాలస్తైన్ అనేది ఇస్లామిక్ కంట్రీ. కాబట్టి ఇజ్రాయెల్ యుఏఈతో ఒప్పందం చేసుకునేటప్పుడు ఏం చెప్పిందంటే, మేము ఈ యొక్క పాలస్తీనా భూభాగాలని ఇక నుండి ఆక్రమించం అని ప్రామిస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, సో మరి ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ కాంటెక్స్ట్లో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం దేశాలు ఒకసారి దండెత్తాయి, దాన్ని మనం 6 డే వార్ అంటాం. 6 డే వార్, 6 రోజులు జరిగినటువంటి యుద్ధం. మరి ఈ 6 డే వార్ అనేది ఏ సంవత్సరంలో జరిగింది, ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. 6 డే వార్ అనేది ఏ సంవత్సరంలో జరిగింది. మరి ఇజ్రాయెల్కి యుఏఈకి టైస్ అంటే మెరుగవుతున్నటువంటి సంబంధాలు ఎందుకు, వీళ్ళకు ఇజ్రాయెల్కి ఉన్న యుఏఈకి మధ్యలో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటి, ఒకటి ఇరాన్ పైన శత్రుత్వం, దాంతోపాటు 2 దేశాలు కూడా లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా అనేటటువంటి తీవ్రవాద సంస్థ వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. అసలు లెబనాన్ ఎక్కడుంది, మళ్ళీ ఒకసారి మన మ్యాప్లో చూసినట్టయితే కనుక మీరు ఇక్కడ చూడవచ్చు,
లెబనాన్ అనేది ఇజ్రాయెల్కి నార్త్లో. ఈ లెబనాన్ వల్ల ఈ రెండు దేశాలు కూడా ఈ తీవ్రవాద సంస్థ వల్ల నష్టపోతున్నాయి కాబట్టి దానిపైన ఉన్నటువంటి వ్యతిరేకత, ఇరాన్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అనేది ఈ రెండు దేశాలని కూడా సంబంధాలు మెరుగుపరిచినాయని మనం చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, మరి ఈ డీల్ అనేది ఇజ్రాయెల్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఆల్రెడీ ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏదైతే ఉందో, బెంజమిన్ నెతన్యాహు, ఈ ప్రభుత్వం తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది ప్రభుత్వంలోనే. ఓకే, ఎందుకంటే వీళ్ళకు పర్ఫెక్ట్ మెజారిటీ రాలేదన్నమాట. కాబట్టి దీన్ని ఆ ప్రభుత్వం యొక్క విజయంగా వాళ్ళ యొక్క దేశంలో చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఇంకా వీలైతే కనుక మళ్ళీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఇజ్రాయెల్ యొక్క రాజకీయ పార్టీకి, అధికార పార్టీకి, ప్రభుత్వానికి ఒక గొప్ప విజయం, ఒక డిప్లొమాటిక్ విన్, ఒక దౌత్యపరమైనటువంటి విజయం అని మనం చెప్పొచ్చు. దాంతోపాటు ఇది అమెరికా పైన ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క డొనాల్డ్ ట్రంప్ ఉన్నటువంటి టైంలో ఈ యొక్క అమెరికా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేరియస్ మిషన్స్లో పెద్ద సక్సెస్ఫుల్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫ్ఘనిస్తాన్ పీస్ డీల్ చూసాం, అది ఇప్పటికీ కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు. ఓకే, దాంతోపాటు ఇజ్రాయిల్ పాలస్తీనాల మధ్యలో ద్వైపాక్షిక సంబంధాలు కూడా అది ఎలాంటి పురోగతి లేదు. మరి అట్లీస్ట్ ఈ విషయమైన సక్సెస్ఫుల్ అయితే అది డొనాల్డ్ ట్రంప్ తన యొక్క విజయంగా చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నవంబర్లో ఎన్నికలను ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది, తెలుసు కాబట్టి మీకు. ఓకే, యూఎస్లో ఇప్పుడు పోస్టల్ ఓటింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది స్టూడెంట్స్, పోస్టల్ ఓటింగ్ అనేది. ఓకే, బట్ ఎనీహౌ పాలస్తీనాకి ఇది ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. ఏ విధంగా అంటే, ఫస్ట్ వన్ గుడ్ న్యూస్ ఏంది? ఇజ్రాయెల్ ఏం ప్రామిస్ చేసింది? మేము పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఇక ఆక్రమించుకోము అని చెప్పింది, అది గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంది? అసలు పాలస్తీనా డిమాండ్ ఏంది? ఇజ్రాయిల్ మొత్తంగా ఓకే పాలస్తీనాను ఒక దేశంగా గుర్తించేంత వరకు కూడా ఏ ముస్లిం దేశం కూడా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వద్దు అని పాలస్తీనా కోరుకుంటుంది. మరి పాలస్తీనా కోరుకున్నట్టు జరిగిందా? జరగలేదు. అంటే కాబట్టి ఇది ఒక మిక్స్డ్ ఫీలింగ్ అనమాట పాలస్తీనాకి. మరి ఇరాన్కి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఇరాన్కి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటే, బేసికల్లీ ఇరాన్ యొక్క ఇంట్రెస్ట్ ఏదైతే వేరే వేరే దేశాల్లో, యెమెన్లో కానీ, సిరియాలో కానీ, లెబనాన్లో కానీ ఎక్కడైతే ఉందో, ఇరాన్కి ఈ రెండు కంట్రీల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన, తీవ్రమైనటువంటి రెసిస్టెన్స్ ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు ఇది ఇరాన్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది రెండు విషయాలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అమెరికన్ ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడా లేదా, అదొకటి. దాంతోపాటు ఈ యొక్క ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు, అతనిపైన జరిగేటటువంటి ఈ యొక్క కోర్టు శిక్షిస్తుందా లేదా, ఈ రెండు చర్యలను బట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ యుఏఈ డీల్ అనేది ఇరాన్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందో మనం చెప్పొచ్చు. ఓకే, సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఈ డీల్ వల్ల, యుఏఈ ఇజ్రాయెల్ డీల్ వల్ల మిగతా గల్ఫ్ దేశాలు, అరబ్ దేశాలు కూడా ఈ యొక్క ఇజ్రాయెల్తోని సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క వ్యూహాత్మకమైనటువంటి ఈ యొక్క అవసరాలు ఉన్నాయి. కాకపోతే అందరికీ కూడా ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇజ్రాయెల్తోని ఈ యొక్క సంబంధాలు మెరుగుపరచుకోవడానికి వాళ్ళందరికీ కూడా ఇరాన్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత. ఓకే, ఎందుకంటే బేసికల్లీ ఇరాన్ అనేది షియా ఫ్యాక్టర్, మిగతా ఎక్కువ ఇవన్నీ కంట్రీస్ కూడా సున్నీ కంట్రీస్. ఓకే, ఇజ్రాయెల్ని ఎక్సెప్ట్ చేస్తే మిగతా ముస్లిం నేషన్స్. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళే కన్నా ముందు ఒకసారి దీన్ని సమ్మరైజ్ చేద్దాం, మనం ఈ ఆర్టికల్లో ఏమేమి డిస్కస్ చేసామని చెప్పేసి. ఫస్ట్ అసలు యుఏఈకి ఇజ్రాయెల్కి మధ్య ఏం జరిగింది, దాంతోపాటు వీళ్ళిద్దరు ఎందుకు దగ్గరికి వచ్చారు, దెన్ దీని యొక్క ప్రభావం ఇజ్రాయెల్ పైన, యుఎస్ఏ పైన, పాలస్తీనా పైన, ఇరాన్ పైన ఏ విధంగా ఉంది అని మనం డిస్కస్ చేసి ఫైనల్గా కంక్లూజన్ రిమార్క్స్ని డ్రా చేయడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ ఆర్టికల్, ఇరాన్తో బంధం బలపడినా. ఇది ఇంకొక డైమెన్షన్. అంటే ఇండియాకి ఇరాన్ అనేది ఎంత అవసరం, మనం ఇరాన్తోని సంబంధాలు ఎందుకు కంటిన్యూ చేయాలి అనేది ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో ఇది మీరు చెక్ చేయొచ్చు స్టూడెంట్స్. ఓకే, మరి
ఈ ఆర్టికల్ డిస్కస్ చేసే కన్నా ముందు బ్రీఫ్గా ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూద్దాం మనం. ఓకే, సో నేను మీకు ఐ మీన్ 2 days బ్యాక్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అని ఒక వీడియో చేశాను, అదొకసారి చూడండి స్టూడెంట్స్. దాంతోపాటు ఈరోజు మీకు ఈ యొక్క ప్రొటెక్టెడ్ ఏరియా నెట్వర్క్స్ అంటే లైక్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, దానిపైన కూడా ఒక వీడియో చేయడం జరిగింది, చూడండి. ఇక ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు అడగండి. సో మనకి ఇండియా, దాంతోపాటు సో ఈ యొక్క ఇరాన్ స్టూడెంట్స్, ఇరాన్లో మనం చబహార్ అనే ప్లేస్లో ఇరాన్ వాళ్ళతో కలిసి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో కలిసి మనం చబహార్ పోర్టును డెవలప్ చేస్తున్నాం. దాంతోపాటు చబహార్ పోర్టు నుండి ఈ యొక్క జరాంజ్ వరకు ఉన్నటువంటి రైల్ లేన్ను కూడా, రైల్వే ప్రాజెక్ట్లో కూడా ఇండియా ఫస్ట్ పార్టిసిపేట్ అయింది స్టూడెంట్స్. దీనివల్ల మనకి ఆఫ్ఘనిస్తాన్తో కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతోపాటు చబహార్ పోర్టు వల్ల మనకి సెంట్రల్ ఏషియాతోని కనెక్టివిటీ అనేది పెరుగుతుందన్నమాట. ఈ రెండు ఇంట్రెస్ట్ మనకి. సో ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఈ ఏరియా ఉంది కదా, సో లైక్ నేను ఎక్కడైతే సర్కిల్ చేస్తున్నానో ఈ ఏరియా, దీని ఏమంటారంటే ఇక్కడ ఇంకో పోర్ట్ కూడా ఉంది స్టూడెంట్స్, మీకు ఈజీగా ఉండడానికి. ఇక్కడ ఇంకో పోర్ట్ కూడా ఉంది, దీని పేరేం పేరంటే జస్క్ అనేటటువంటి పోర్ట్. జస్క్ ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చైనా వాళ్ళు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఇరాన్కి చైనాకి మధ్యలో రిలేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అన్నమాట. మరి చూద్దాం ఫస్ట్ వన్. సో ఈ మ్యాప్లో చూపించినట్టు జస్క్ అనే ప్రాంతంలో స్టూడెంట్స్. ఓకే, ఇంట్రడక్షన్ చూసినట్టయితే కనుక ఈ యొక్క ఇండియా ఇరాన్ చబహార్ పోర్టు గురించి ఎప్పుడైతే సైన్ చేసిన తర్వాత ఈ యొక్క రైల్వే లైన్ గురించి 4 సంవత్సరాల తర్వాత ఇరానియన్ గవర్నమెంట్ అనేది ఇండియా లేకుండానే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్తామని చెప్పేసి ప్రకటించింది. ఓకే, ఎందువల్ల అంటే భారతదేశం నుండి విపరీతమైనటువంటి డిలే అవుతుంది ఈ ప్రాజెక్టు విషయంలో, కాబట్టి మేము భారతదేశం లేకుండానే ముందుకెళ్తామని చెప్తున్నారు. మరి ఇక్కడ మీకు విషయం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మనము ఇరాన్తోని మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం నుంచి కూడా మనకి సంబంధాలు ఉన్నాయి స్టూడెంట్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇరాన్ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇరాన్? ఓకే, ఇరాన్తో మనకి సంబంధ బాంధవ్యాలు సో చాలా కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మనకి ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క జోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూగా అంటే భౌగోళికంగా కూడా మనకి ఇరాన్ని మనం సాన్నిహిత్యంగా మలుచుకోవడం ద్వారా ఇరాన్ని మన రెండు దేశాలు కూడా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు ఇరాన్తోని మంచి సంబంధాలు మనకి ఈ యొక్క మిడిల్ ఈస్ట్, మధ్య ఆసియాతో మంచి కనెక్టివిటీని కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ యొక్క ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ఏంది? చబహార్ జహేదాన్ రైల్వే ప్రాజెక్ట్. ఇందులో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్. మరి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏంది? ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, ఇర్కాన్. ఇందులో మనం ఒరిజినల్గా మన ఎస్టిమేట్స్ ఎంత అంటే $1.6 billion ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేసి మన ప్రపోజల్స్ అన్నమాట. ఓకే, సో మరి మన భారతదేశం ఈ యొక్క మిడిల్ ఈస్ట్ కనెక్టివిటీ అనుకోండి, మధ్య ఆసియా కోసం కనెక్టివిటీ అనుకోండి, లేదా చైనా ఇక్కడ గ్వాదర్ పోర్ట్లో ఇన్వెస్ట్ చేసింది కదా ఈ యొక్క సిపెక్ ప్రాజెక్ట్లో భాగంగా. ఓకే, చైనాని కౌంటర్ చేయడానికైనా మనకి బేసిక్గా ఈ యొక్క చబహార్ పోర్ట్ అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి ప్లేస్ అన్నమాట. ఓకే, కాకపోతే ఈ యొక్క ఇరాన్తో రీసెంట్గా చైనా అనేది $400 billion ఒప్పందం ఏదైతే కుదుర్చుకుందో ఇది మన భారతదేశానికి ఒక రకంగా కొద్దిగా నెగిటివ్ న్యూస్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ $400 billion ఆల్మోస్ట్ ఆల్ $120 billion అనేది ఇరాన్లో ట్రాన్స్పోర్టేషన్, దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన చైనా చెల్లించనుంది. మరి చైనా అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆబ్వియస్గా ఇరాన్ అనేది చైనాకి ఒబీడియంట్గా ఉంటుంది, అవునా కాదా? దానివల్ల మన భారతదేశంతో ఇరాన్కు ఉన్నటువంటి ఆర్థిక వ్యూహాత్మక సంబంధం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలా దెబ్బతినకుండా మనం జాగ్రత్త తీసుకోవాలనే యొక్క ఆర్టికల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. చైనా టేకప్ చేస్తున్నటువంటి 1 Belt 1 Road, ఇందులో మనకి 2 ఇనిషియేటివ్స్ ఉంటాయి. ఒకటి ల్యాండ్ పైన, దాన్ని మనం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటాం. ఇంకొకటి వాటర్ పైన, దాన్ని మనం మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అంటారు. మీరు ఈ యొక్క ఫోటోలో చూడొచ్చు అనమాట. దెన్ ఇంకా మీకు ఇంకొద్దిగా అర్థం కావాలంటే ఇరాన్కి ఇప్పుడు చైనా ఏదైతే కనుక
ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెడుతుందో ఇది ఇరాన్కి చాలా ఉపయోగపడబోతుంది. ఎందుకంటే ఇరాన్ శాంక్షన్స్ని ఎదుర్కొంటుంది, ఆంక్షల్ని ఎదుర్కొంటుంది. అసలు ఈ ఆంక్షల్ని ఎందుకు ఎదుర్కొంటుందంటే ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ చేస్తుంది. అసలు యురేనియం ఎన్రిచ్మెంట్ ఏంటి? యురేనియం అనేది బేసికల్లీ సహజ సిద్ధంగా యురేనియంలో ఓన్లీ 0.7% మాత్రమే యురేనియం 235 ఉంటుంది. మిగతా మొత్తం కూడా యురేనియం 238 ఉంటుంది అనమాట. ఓకే, మరి ఎప్పుడైతే కనుక మనం ఈ యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ పెంచుతూ పోతామో అప్పుడు ఆ యురేనియం అనేది ఎలక్ట్రిసిటీ పర్పస్కి కాకుండా ఈ యొక్క ఆయుధాల సరఫరాకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. మన భారతదేశం కూడా ఇలానే చేసి 1974లో న్యూక్లియర్ టెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఎన్ఎస్జి న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ దీన్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. సో ఈ విధంగా ఇరాన్ అనేది న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది అని చెప్పేసి ఇరాన్ పైన ఈ యొక్క ఎకనామిక్ శాంక్షన్స్, అంటే ఇరాన్ నుండి ఎవరు దిగుమతి చేసుకోవద్దు, ఇరాన్కి ఎవరు ఎగుమతి చేయొద్దు, ఇట్లాంటి శాంక్షన్స్ విధించడం జరిగింది. దాని తర్వాత ఒక ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనేది జరిగింది స్టూడెంట్స్. ఆ న్యూక్లియర్ డీల్ ఎవరెవరి మధ్యలో? ఇరాన్, యుఎస్ఏ, చైనా, ఫ్రాన్స్, అంటే లైక్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 కంట్రీలు ప్లస్ జర్మనీ, దీనే మనం P5+1. ఈ దేశాలతోని ఇరాన్ ఒక డీల్ జరిగింది. ఆ డీల్ ప్రకారం ఏంటి? ఇరాన్ ఏదైతే కనుక తన యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఈ యురేనియం 238 చేయడాన్ని, లైక్ ఇప్పుడు నేను మీకు ఇంతకు మ్యాప్లో చూపించినట్టు ఈ యొక్క యురేనియం 235ని పెంచడాన్ని ఇరాన్ తక్కువ చేసుకుంటే కనుక ఇరాన్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ఆంక్షలన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఇరాన్ దీన్ని ఫాలో అవుతుందా లేదా ఎవరు చెక్ చేయాలి? ఐఏఈఏ వాళ్ళు చెక్ చేయాలి. మరి ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే ఐఏఈఏ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది, దాంతోపాటు దీని యొక్క ప్రజెంట్ ఇప్పుడు హెడ్ ఎవరు, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దిస్ ఐఏఈఏ? సో మరి ఇరాన్ పైన ఈ ఆంక్షలు విధించినటువంటి సందర్భంలో సో మీకు ఇదంతా చెప్పాను ఆల్రెడీ. ఇరాన్ పైన ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించింది అని చెప్పేసి. ఓకే, మరి ఇరాన్ ఏం చేసింది? దీని నుంచి బయటపడాలంటే తన యొక్క ఈ యొక్క యురేనియం ఎన్రిచ్మెంట్ తగ్గించుకునేటటువంటి క్రమంలో సడన్గా, మీకు డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుసు కదా, సడన్గా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా చేశారంటే మేము ఇరాన్ డీల్ నుంచి వైదొలుగుతున్నామని అనౌన్స్ చేశారనమాట. ఓకే, దాంతోపాటు ఇరాన్తోని ఏ దేశం సంబంధం పెట్టుకున్నా కూడా వాళ్ళపైన ఈ యొక్క క్యాట్సా, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, ఈ చట్టం ప్రకారం ఇరాన్తో ఏ దేశం సంబంధాలు పెట్టుకున్నా కూడా వాళ్ళపైన కూడా మేము ఆంక్షలు విధిస్తామని చెప్పారు. కాకపోతే భారతదేశానికి కొద్దిగా మినహాయింపులు ఇవ్వడం జరిగింది కొన్ని నెలల వరకు. దాని తర్వాత ఇప్పుడు ఇండియా కూడా దీనివల్ల ఏమైందంటే ఇండియా కూడా ఇరాన్ నుండి ఆయిల్ని దిగుమతి చేసుకోవట్లేదు. యాక్చువల్లీ ఇండియాకి ఇరాన్ నుండి ఆయిల్ అనేది చాలా తక్కువ ఖర్చుకు వస్తుంది స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళు ఆయిల్ని రూపీలలోనే అమ్ముతారన్నమాట. మనకు డాలర్స్ అవసరం లేదు. మనం రూపీస్ ఇచ్చి వాళ్ళకి ఆయిల్ తీసుకుంటే ఆబ్వియస్గా రూపీలు మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, మన దగ్గరనే ఖర్చు పెట్టాలి కదా. సో మనకి ఇరాన్తోని మంచి ట్రేడ్ ఉండే అనమాట. ఓకే, కాకపోతే ఇక్కడ విషయం ఏమైందంటే ఈ యొక్క చబహార్ పోర్టు విషయంలో మరి అమెరికా ఇరాన్ పైన మళ్ళీ ఆంక్షలు విధించేసరికి ఏ మల్టీనేషనల్ కంపెనీ కూడా ఈ యొక్క చబహార్ పోర్టులో ఇండియాతోని కలిసి పనిచేయడానికి కానీ లేదా వాళ్ళు ఈ యొక్క ఎక్విప్మెంట్ని సరఫరా చేయడానికి కానీ ముందుకు రాలేదు. అదే చైనా అనుకోండి, పెద్ద ఎకానమీ, చైనా కంపెనీస్ పెద్ద భయపడవు. మిగతా కంట్రీస్ మేము ఈ పోర్టుకి ఎక్కడ మెటీరియల్ సప్లై చేస్తే మేము కూడా శాంక్షన్స్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఈ యొక్క ఫియర్ ఆఫ్ యుఎస్ శాంక్షన్స్, అంటే అమెరికా ఆంక్షల వల్ల భయపడిపోయి వీళ్ళు ఇందులోకి రాలేదన్నమాట. దానివల్ల కూడా ఇది లేట్ అయింది స్టూడెంట్స్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇరాన్ నుండి మనం ఆయిల్ దిగుమతి కంప్లీట్గా ఆపేయడం కూడా ఇరాన్కి నచ్చలేదు. మరి ఈ సందర్భంలో చైనా తన యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా ఇందాక మీకు చెప్పినట్టు $400 బిలియన్ వీటిని ఏ అంశాలకు ఖర్చు చేయడానికి అనౌన్స్ చేసిందో కూడా మనం చెప్పుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఇలా ఈ యొక్క చైనా అనేది ఇరాన్లోనే కాదు స్టూడెంట్స్, మీకు ఇదివరకు చెప్పినట్టు జిబౌటి. ఓకే, సో జిబౌటి ఇది ఈస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది. దాంతోపాటు అండ్ ఇంకా శ్రీలంక, ఇలాంటి చాలా దేశాల్లో ఈ యొక్క చైనా అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టి తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంటుంది. మరి ఈ సందర్భంలో ఈ యొక్క చైనాకి ఇరాన్కి మధ్యలో ఉన్నటువంటి
ఫ్రెండ్షిప్ కూడా పెరుగుతుంది స్టూడెంట్స్. అది స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకమైనటువంటిది. దాంతోపాటు ఈ కోఆపరేషన్ కూడా పెరుగుతుంది. అది లైక్ అంటే ఇప్పుడు చైనా అనేది ఇంత హెల్ప్ చేసింది కదా, అప్పుడు ఇరాన్ ఏం చెప్పిందంటే చైనాకి డిస్కౌంట్ రేట్లో అంటే చాలా తక్కువ రేట్లోనే ఆయిల్ని ఎగుమతి చేయడానికి ఇరాన్ అనేది ఇంట్రెస్ట్ చూపించింది. దానివల్ల ఏమవుతుంది, చైనాకి చాలా తక్కువ ఖర్చుకే ఆయిల్ అనేది వస్తుందన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క పక్కనే ఉన్నటువంటి, ఇందాక మీకు మ్యాప్లో చూపించాను కదా, పక్కనే ఉన్నటువంటి గ్వాదర్ పోర్టుతో ఈ యొక్క చబహార్ పోర్టుకి ఈ యొక్క టైఅప్ పెంచే అవకాశాలను కూడా వీళ్ళు చూస్తున్నారు. ఇదే కనుక జరిగితే కనుక అప్పుడు చైనాకి ఈ యొక్క మనకి అరేబియన్ సముద్ర ప్రాంతంలో విపరీతమైనటువంటి కమాండ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో మరి దీని ప్రభావం మన భారతదేశం మీద ఏ విధంగా ఉందో చూసే కన్నా, సో ఇది స్టూడెంట్స్ చబహార్ పోర్ట్ అండ్ గ్వాదర్ పోర్ట్. ఇక్కడ కనుక ఇన్ఫ్లుయెన్స్ చైనా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. చైనా ఆల్రెడీ ఇక్కడ మీకు ఇందాక జిబౌటి అని చెప్పాను, ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కొనసాగిస్తుంది. ఇక్కడ మలక్కా స్టేట్ దగ్గర, దాంతోపాటు శ్రీలంక దగ్గర, ఇలా చైనా ఎక్కడెక్కడైతే కనుక వీటిని మనం మ్యారిటైమ్ చోక్ పాయింట్స్ అంటారు. అంటే ఎక్కడెక్కడైతే కనుక చాలా ఇరుకైన ప్రదేశాలు, బిజీ ఏరియాస్ ఉంటాయో అక్కడ చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది స్టూడెంట్స్. సో ఇది మన భారతదేశం పైన తీవ్రమైనటువంటి ఈ యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ మధ్యలో మన భారతదేశం అండ్ ఇరాన్ ఈ యొక్క డిస్కషన్స్, బైలాటరల్ డిస్కషన్స్ కూడా చేసినాయి స్టూడెంట్స్. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క ఇరాన్లో పెట్టుబడులు పెట్టడం, చైనా పెట్టుబడులు పెట్టడం అనేది మనకు కాస్త ఆందోళన కలిగించినప్పటికీ కూడా మన భారతదేశం లాంగ్ టర్మ్ విజన్తో ఈ యొక్క ఇరాన్తో తన యొక్క ఆర్థిక సాంస్కృతికపరమైనటువంటి సంబంధాలను కొనసాగించవలసి ఉంటుంది స్టూడెంట్స్. ఇది ఓవరాల్గా సమ్మరీ. సో మరి నెక్స్ట్ ఆర్టికల్కి మనం వెళ్ళే కన్నా ముందు ఈ ఆర్టికల్లో ఏం డిస్కస్ చేసామో చూద్దాం స్టూడెంట్స్. ఓవరాల్గా క్విక్ రివిజన్. ఈ ఆర్టికల్లో మనం ఏం డిస్కస్ చేసామంటే అసలు ఓకే ఇంట్రడక్షన్, అసలు ఇరాన్ ఎందుకు డ్రాప్ చేసింది ఇండియాను, దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని తర్వాత చైనా ఏం చేసింది, ఇరాన్ ఎందుకు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది, ఏ కంట్రీస్తో ఇరాన్ న్యూక్లియర్ డీల్ చేసుకుంది, దాని తర్వాత ఈ యొక్క అమెరికా ఇందు నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత చాలా కంపెనీస్ ఎందుకు భయపడాల్సి వచ్చింది, చైనా ఎలాంటి ప్రయోజనాలను ఆశించి ఇప్పుడు ఇరాన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది అని చెప్పి దాని యొక్క ప్రభావం అనేది మన భారతదేశం పైన ఏ విధంగా ఉంటుంది అని డిస్కస్ చేసి భారతదేశం లాంగ్ టర్మ్లో ఎలా ఉంటే బాగుంటుంది అని మనం ఓవరాల్గా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్. సో వి టెస్టెడ్ హైపర్సోనిక్, ఇది మనం స్పీడ్ను కొలిసేటటువంటి మెజర్మెంట్ స్టూడెంట్స్. ఇది మనకి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 3లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఈరోజు మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్. డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్ట్ హైపర్సోనిక్ టెక్నాలజీ వెహికల్. ఓకే చూద్దాం మరి హైపర్సోనిక్ టెక్నాలజీని టెస్ట్ చేసింది ఎవరు, డిఆర్డిఓ. దీని పేరేంటి, HSTDV. ఓకే మరి దీన్ని ఎక్కడి నుండి చేయడం జరిగింది, ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్, ఎక్కడ, ఒడిస్సాలో. ఓకే మరి మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఒడిస్సాలో స్టూడెంట్స్ ఏ బీచ్ అనేది ఇక టర్టిల్స్కి ఫేమస్, ఏ బీచ్ అనేది టర్టిల్స్కి ఫేమస్, ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే సో దాంతోపాటు ఒడిస్సాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ ఎంత కూడా ఆన్సర్ చేయండి. ఒడిస్సాలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్ కూడా ఆన్సర్ చేయండి. మరి ఈ టెక్నాలజీ ఇండియా కన్నా ముందు ఎవరెవరికి ఉన్నాయి, యూఎస్ఏకి, రష్యాకి, చైనాకి మధ్య ఈ యొక్క టెక్నాలజీ ఉంది స్టూడెంట్స్. ఓకే ఇది అన్మ్యాన్డ్ అంటే మనం ప్రయోగించింది మనుషులు ఎవరు లేకుండా అనమాట. మనం ఇందులో ఉపయోగించిన టెక్నాలజీ ఏంటంటే స్క్రామ్ జెట్. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, స్క్రామ్ జెట్ ఉంటుంది, ఇంకొకటి ర్యామ్ జెట్ ఉంటుంది. నేను మీకు డిఫరెన్స్ ఏందో చెప్తాను. సో ఈ స్క్రామ్ జెట్లో ఏంటంటే ఎయిర్ బ్రీతింగ్, గాలిని ఫ్యూయల్ లాగా ఉపయోగించుకుంటుంది. మళ్ళీ ఎస్పెషల్గా మనం ఆక్సిడైజర్ పెట్టాల్సినటువంటి పని లేదనమాట. ఇది ఎంత వెలాసిటీతోని, మ్యాక్ 6. ఓకే మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఒక మ్యాక్ అంటే మ్యాక్ 1 అనేది యొక్క ఎంత సౌండ్ వెలాసిటీకి ఈక్వల్, అంటే ఒక మ్యాక్ 1 అనేది
ఎన్ని మీటర్స్ పర్ సెకండ్స్కి ఈక్వలో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఒక మ్యాక్ అనేది అట్లాంటిది 6 మ్యాక్ స్పీడ్తోని ఇది దూసుకెళ్ళడం జరిగింది. ఇందులో ఉపయోగించే టెక్నాలజీ ఏంటంటే ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్. అంటే ఈ యొక్క గాల్లో నుంచే ఈ యొక్క ఆక్సిజన్ని తీసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఇంజన్కి స్పెషల్గా మనము మళ్ళీ ఫ్యూయల్ పెట్టాల్సిన పని లేదు. దానివల్ల ఇది లైట్ వెయిట్గా ఉంటుంది. దాంతోపాటు ఫ్యూచర్లో మనం మన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అంటే రాకెట్ లాంచింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఈ టెక్నాలజీని మనం ఉపయోగించవచ్చు. దాని ద్వారా మనం ఏవైతే కనుక ఈ రాకెట్లను ఇప్పుడు మనం ఒకేసారి ఉపయోగిస్తున్నాం, అవునా కదా, దీన్ని తిరిగి మళ్ళీ ఉపయోగించే అవకాశం కూడా ఉంది. రీసెంట్గా స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్స్యూల్ వాళ్ళు రీయూజబుల్ వెహికల్ ఉపయోగించారు కదా, ఆ విధంగా అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఈ యొక్క లాంచింగ్ వెహికల్స్ కూడా ఆక్సిజన్ అంటే ఈ యొక్క ఫ్యూయల్ని ఆక్సిడైజర్ రూపంలో, ఒక కంప్రెస్డ్ గ్యాస్ రూపంలో ఫ్యూయల్ కూడా అందులోనే ఉంటుంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఏంటంటే డైరెక్ట్ ఫ్యూయల్ మనము ఆక్సిజన్ అందులో పెట్టకుండా ఆక్సిజన్ వాతావరణం నుండి తీసుకునేటట్టు ఈ టెక్నాలజీని చేస్తున్నాం. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ర్యామ్ జెట్కి స్క్రామ్ జెట్కి ఉన్న డిఫరెన్స్. ర్యామ్ జెట్ ఏంటంటే ఇది కూడా ఎయిర్ బ్రీతింగే, కాకపోతే ఏంటంటే ఒక వెహికల్ ముందుకెళ్ళేటప్పుడు సో ఎయిర్ అనేది వస్తుంది కదా స్టూడెంట్స్, ఆ ఎయిర్తోని ఈ యొక్క ఇంజన్ అనేది మండుతుంది అనమాట. ఇందులో వితౌట్ ఏ కంప్రెసర్ అంటే ఏముండదు. అంటే మొత్తం ఎయిర్ని తీసుకొని కంప్రెస్ చేసి, ఇప్పుడు మనకి మన ఇంట్లో సిలిండర్లో గ్యాస్ మొత్తం కంప్రెస్ అయి ఉంటుంది కదా, అలా కంప్రెసర్ ఏముండదు అనమాట. స్క్రామ్ జెట్లో ఏముంటుందంటే ఇలాంటి కంప్రెసర్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇది ఎక్కువ స్పీడ్ని ఇవ్వగలుగుతుంది ఇంజన్కి. కాబట్టి హైపర్సోనిక్ స్పీడ్ దాంట్లో ఎక్కువ ఈ స్క్రామ్ జెట్ని వాడతారు స్టూడెంట్స్. అదే ర్యామ్ జెట్ని మనం కేవలం సూపర్ సోనిక్ దాంట్లోనే వాడతాం. సూపర్ సోనిక్ కన్నా నెక్స్ట్ స్పీడ్ ఏంటంటే హైపర్ సోనిక్ అనమాట. ఓకే, కొన్ని దాంట్లో ఏంటంటే డ్యూయల్ మోడ్ ఉంటుంది. డ్యూయల్ మోడ్ అంటే మన ఇంట్లో కొన్నిసార్లు అప్పుడప్పుడు అది బ్యాటరీ పైన నడుస్తుంటుంది, ఎలక్ట్రిసిటీ పైన నడుస్తుంటుంది కొన్ని లైట్స్. అలానే ఇది డ్యూయల్ మోడ్ అంటే సూపర్ సోనిక్ ఉన్నంతసేపు అది ర్యామ్ జెట్ టెక్నాలజీతో నడుస్తుంటుంది. అంటే మిసైల్ కానీ లేదా రాకెట్ లాంచింగ్ వెహికల్ కానీ ఈ యొక్క మ్యాక్ స్పీడ్ అనేది ఎక్కువ స్పీడ్ అయిందనుకోండి, ఎక్కువ స్పీడ్ అయితే అప్పుడు ఏమవుతుంది, ర్యామ్ జెట్ ఆగిపోయి స్క్రామ్ జెట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం డ్యూయల్ మోడ్ అంటారు. మరి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే స్టూడెంట్స్, ఈ టెక్నాలజీని మనం వేరే దాంట్లో కూడా వాడుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఈ యొక్క శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్లో కానీ మిసైల్స్లో కానీ వాడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. దాంతోపాటు ఈ యొక్క ఈ మిసైల్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి కాబట్టి ఎనిమీ ఏదైతే కనుక రాడార్స్ ఉంటాయో అందులో డిటెక్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండదు. మరి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది కొద్దిగా హై కాస్ట్ స్టూడెంట్స్, హై కాస్ట్, అదొకటి డిసడ్వాంటేజ్. ఈ విధంగా మనం ఈ యొక్క 3 ఆర్టికల్స్ని మనం ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి వన్ లైనర్స్ ఏందో చెక్ చేద్దాం. ఓకే, ఈ వన్ లైనర్లో హిందూ న్యూస్ పేపర్, పిఐబి, ఆల్ ఇండియా రేడియో, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈనాడు, సాక్షి, హిందుస్థాన్ టైమ్స్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి, ఇంపార్టెంట్వి. ఫస్ట్ వన్, లిటరసీ రేట్ రిపోర్ట్. ఇది ఏ సందర్భంలో వచ్చింది? ఈరోజు 8 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ లిటరసీ డే కదా, ఆ సందర్భంలో రిపోర్ట్ రావడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేయడం జరిగింది? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. దీని ప్రకారం డేటా ఏంటంటే మన ఇండియాలో సగటు అక్షరాస్యత ఎంత అంటే 77.7%. రూరల్ ఏరియాతో కంపేర్ చేస్తే అర్బన్ ఏరియాలో ఎక్కువ ఉంది. ఫీమేల్తో కంపేర్ చేస్తే మేల్ లిటరసీ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అలానే వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఈ యొక్క అక్షరాస్యతలు కూడా మనం చెక్ చేయొచ్చు స్టూడెంట్స్. ఈ స్టేట్ ఉన్నాయి. మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ లిటరసీ డేని ఏ సంస్థ ఫాలో అవుతుంది? ఏ సంస్థ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది? ఎప్పటి నుండి దీన్ని మనం ఫాలో అవుతున్నాం? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఇంటర్నేషనల్ లిటరసీ డేని ఏ సంస్థ ప్రతిపాదించింది? ఫస్ట్ టైం ఏ సంవత్సరం నుంచి దీన్ని మనం ఫాలో అవుతున్నాం? ఆన్సర్ చేయండి. సెకండ్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. ఇది క్లీన్ ఎయిర్ యొక్క ఆవశ్యకత, అంటే స్వచ్ఛమైన గాలి యొక్క ఆవశ్యకతను చెప్పేటటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్ అనమాట. దీన్ని మరి ఎవరు ఆర్గనైజ్ చేశారు? రీసెంట్గా వెబినార్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు, ఈ మినిస్ట్రీ వాళ్ళు ఒక వెబినార్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీని గురించి ఒక తీర్మానం చేసింది ఎవరు? యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి ఎవ్రీ ఇయర్ 7th సెప్టెంబర్
ఇక నుండి 2020 నుండి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనేదాన్ని మనం పాటించాలి. ఇది ఎందుకు పాటిస్తున్నాం మనం? ఎందుకంటే ఈ యొక్క ఎయిర్ క్వాలిటీకి దాంతోపాటు వాతావరణంలో జరిగే మార్పులకు, ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి ఉన్నటువంటి ఈ యొక్క సంబంధాన్ని తెలియజేయడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇండియాలో మనం ఎయిర్ క్వాలిటీ కోసం సఫర్ అనేదాన్ని మనం యూజ్ చేస్తుంటాం కదా. సఫర్ అంటే ఏందో ఎక్స్పాండ్ చేయండి. సో ట్రై టు ఎక్స్పాండ్ ద వర్డ్ సఫర్. దెన్ దాంతోపాటు మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే దాన్ని తీసుకున్నాం. ఒకటి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. దీని ప్రకారం మనం ఈ యొక్క పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అండ్ పార్టిక్యులేట్ మ్యాటర్ 10ని ఆల్మోస్ట్ మనం 30% తగ్గించాలనుకున్నాం ఏ ఇయర్ వరకు. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఓకే, ఆన్సర్ చేయండి రెండు కూడా. నెక్స్ట్ కిరణ్, ఏంటిది? ఎవరైతే కనుక మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఒక ఫ్రీ హెల్ప్ లైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దీన్ని ఎవరు కోఆర్డినేట్ చేస్తారు? ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజేబిలిటీస్, దాంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్, ఈ రెండు సంస్థలు దీన్ని సమన్వయం చేస్తుంటారు స్టూడెంట్స్. ఇలానే మానసికంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. దాని పేరు మనోదర్పణ్. దాని పేరేంటి స్టూడెంట్స్? మనోదర్పణ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ 2019 ఎవరికి ఇస్తున్నారు స్టూడెంట్స్? డేవిడ్ అటెన్బరో. మీరు జనరల్గా ఈ యొక్క నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కొన్ని చూస్తే కనుక ఇతను బ్యాక్గ్రౌండ్ కామెంటరీ ఉంటుంటుంది. కొన్నిసార్లు ఇతను వీడియోలో కూడా కనిపిస్తుంటాడు. ఈవెన్ మీకు నెట్ఫ్లిక్స్లో కూడా ఇతను చేసినటువంటి సిరీసెస్ ఉంటాయి. డేవిడ్ అటెన్బరో వెరీ ఫేమస్ యొక్క న్యాచురలిస్ట్, అంటే ఈ యొక్క ప్రకృతిని ఎక్స్ప్లోర్ చేసే పర్సన్ అనమాట. ఓకే, సో దీన్ని ఏ సంవత్సరం చేస్తున్నాం మనం అవార్డుని? 1986 నుంచి. దీనికి క్యాష్ 25 lakhs ఇస్తారు స్టూడెంట్స్, క్యాష్ అవార్డు. జనరల్గా ఈ అవార్డు ఎవరికి ఇస్తారు? ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే కనుక ఈ యొక్క ఆర్థిక సంస్థల యొక్క కృషికి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకి, లేదా ఇంటర్నేషనల్ పీస్ అంతర్జాతీయ శాంతి పరిరక్షణకు పాల్పడే వాళ్ళకి, దాంతోపాటు ఎవరైతే కనుక మానవాళికి హ్యుమానిటీకి ఉపయోగపడేటటువంటి సైంటిఫిక్ డిస్కవరీస్ అంటే ఈ యొక్క ముఖ్యమైన వాటిని కనుక్కుంటారో వాళ్ళకి ఈ అవార్డుని ఇస్తుంటారు. ఇప్పటివరకు ఈ యొక్క అవార్డును అందుకున్నటువంటి నోటబుల్ పర్సన్స్ వీళ్ళు స్టూడెంట్స్. 2018లో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE వాళ్ళకి ఈ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఫైనల్లీ ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్. మరి ఈ యొక్క వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్లో దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? ఇప్పుడు మన భారతదేశంలో ఎవరున్నారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరున్నారు? ఫిక్కీ వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఓకే, సో దెన్ ఈ మీటింగ్లో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక శాఖ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, వాళ్ళు, దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ అండ్ ISA వీళ్ళు ముగ్గురు ఒక 3 party అగ్రిమెంట్ కూడా చేసుకోబోతున్నారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది స్టూడెంట్స్. ఇంతవరకు మనకు ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మ్యాప్ యాక్టివిటీ. నేను మిమ్మల్ని అడిగింది లొకేట్ ఆల్ప్స్ మౌంటైన్స్. ఐఎమ్ నాట్ షూర్ స్టూడెంట్స్, మీరు అట్లా చెక్ చేస్తున్నారా లేదా? కొద్దిగా మీరు నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి స్టూడెంట్స్. మీరు అట్లా చెక్ చేస్తున్నారా లేదా? అసలు మీకు ఈ మ్యాప్ యాక్టివిటీ యూజ్ అవుతుందా లేదా? ఒకసారి మీ రివ్యూ చెప్పండి స్టూడెంట్స్, ఎందుకంటే సో నాకు ఐడియా ఉండాలి కదా. సో ఈ యొక్క ఆల్ప్స్ మౌంటైన్స్ ఏ కంట్రీస్లో ఉన్నాయో మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ఆల్ప్స్ మౌంటైన్స్ జనరల్గా ఈ యొక్క పెద్ద కంట్రీస్ తీసుకున్నట్టయితే కనుక ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రియా, స్లోవేనియా, ఇటలీలో ఉంటాయి. చిన్న చిన్న కంట్రీస్ ఇక్కడ మీకు లిచెన్స్టైన్, దాంతోపాటు మొనాకో, ఇలాంటి కంట్రీస్. ఓవరాల్గా ఆల్ప్స్ మౌంటైన్స్ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే 8 కంట్రీస్
కంట్రీస్. 8 అనగానే మీకు ఏం గుర్తు రావాలి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉన్న కంట్రీస్ ఎన్ని? 8. అలానే సార్క్లో ఉన్నటువంటి కంట్రీస్ ఎన్ని? 8. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈరోజు మ్యాప్ యాక్టివిటీ, వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడున్నాయి ఇండియాలో, దాంతోపాటు వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అన్నీ కూడా లిస్ట్ రాసి కమెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకే, దెన్ క్విజ్. నిన్నటి క్విజ్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. లాస్ట్ వీడియోకి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్ ఈస్ ఎ రీసెర్చ్ బాడీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎట్ స్టేట్ లెవెల్, రైట్. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్, రైట్. దీస్ ఇన్స్టిట్యూట్ యాక్టివిటీ కాస్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఫుల్లీ ఫండెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ త్రూ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇది ఫుల్లీ సెంట్రల్ స్పాన్సర్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్. ఏది కరెక్ట్ అంటున్నారు? బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో ఆన్సర్ ఈస్ సి, బోత్ 1 and 2. నెక్స్ట్, ద ఆర్కియాలజికల్ సైట్ అండ్ రిమైన్స్. రీసెంట్గా ఈ యొక్క సాదిక్పూర్ సినౌలి అనేదాన్ని ఈ యొక్క జాతీయ ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతంగా గుర్తించడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది అంటే యూపీలో ఉంది స్టూడెంట్స్, యూపీ. థర్డ్ వన్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నేను మీకు ఈ వీడియోలోనే చెప్పాను, కిరణ్ అనేటటువంటి హెల్ప్ లైన్ స్టార్ట్ చేశారు. అది దేనికి సంబంధించి? పర్సన్స్ విత్ మెంటల్ ఇల్నెస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి స్టూడెంట్స్. దెన్ ఫోర్త్ వన్, పార్లమెంటరీ కమిటీలకు సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? పార్లమెంటరీ కమిటీలు తమ యొక్క అధికారాలను భారతదేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 105, ఆర్టికల్ 118 నుంచి అధికారాలను పొందుతున్నాయి, రైట్. దాంతోపాటు పార్లమెంట్ ఈజ్ నాట్ బౌండ్ బై ద రికమెండేషన్ ఆఫ్ ద పార్లమెంటరీ కమిటీస్. అంటే పార్లమెంట్ కమిటీలు చెప్పిన దాన్ని పార్లమెంట్ వినాలన్న రూల్ ఏం లేదు. అఫ్ కోర్స్ ఇది కూడా రైటే, నేను మొన్న మీకు డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అప్పుడు చెప్పాను. సో బోత్ స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 1 and 2 ఆర్ రైట్. సో ఆన్సర్ ఇస్ సి. ఫిఫ్త్ వన్, ఆర్బీఐ రీసెంట్గా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం సో ఇట్ గివ్స్, దీని ప్రకారం స్టార్టప్స్ని ప్రియారిటీ సెక్టార్ లెండింగ్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది, రైట్. దాంతోపాటు ఈ యొక్క కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ని కూడా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ హోదా ఇవ్వడం జరిగింది, ఇది కూడా రైట్స్. దాంతోపాటు రైతులు ఏర్పాటు చేసుకునేటటువంటి సోలార్ ప్లాంట్స్, వీటికి కూడా ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ ఇచ్చారు, ఇది కూడా రైట్. సో ఆన్సర్ ఈజ్ సి, 1, 2, 3. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ 2020. దీనికి సంబంధించి ఇందాకనే మనం డిస్కస్ చేసాం. ఇట్ ఈస్ అ ఫస్ట్ ఈవెంట్, ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తున్నాం, రైట్. ఇట్ వాజ్ సెలబ్రేటెడ్ బేస్డ్ అని నేను మీకు ఏం చెప్పాను? యూఎన్ జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్ అన్నాను. ఇక్కడ ఏ రిజల్యూషన్ అంటున్నారు? యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిజల్యూషన్ అంటున్నారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఓన్లీ ఆన్సర్ ఈస్ ఏ, 1 ఓన్లీ. ఈరోజు క్విజ్ ఫస్ట్ క్వశ్చన్, బయోబబుల్. మీ పేరు వినుంటారు చాలాసార్లు. ఐపీఎల్కి సంబంధించి కూడా ఈ మధ్యలో బయోబబుల్, దాంతోపాటు స్పోర్ట్స్కి సంబంధించి అలానే బయోబబుల్ అనే న్యూస్లోకి వచ్చింది. బయోబబుల్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? లేదా కూల్గా చదివి ఆన్సర్ చేయండి. సెకండ్ వన్, ఈ యొక్క స్టేట్ లెజిస్లేచర్కి సంబంధించినటువంటి, అంటే రాష్ట్రాల చట్టసభలు ఉంటాయి కదా, అసెంబ్లీ కౌన్సిల్, దానికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏందో ఆన్సర్ చేయండి. దెన్ స్టేట్ ఆఫ్ ద యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా రిపోర్ట్, దీన్ని ఎవరు రిలీజ్ చేయడం జరిగింది? ఫోర్త్ వన్, పోషణ్ మా, దీన్ని మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది, దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంది? దాంతోపాటు హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్, దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? సో ఇవి కమెంట్ చేయండి స్టూడెంట్స్. సో మరి ఈ ఎఫర్ట్ అనేది మనం ఏదైతే వీడియో చేస్తున్నామో ఇది మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. దానితోని మన ఎఫర్ట్ అనేది చాలామందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, దెన్ మరి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్టూడెంట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.